నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 8. దళితులకు న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనియాడారు. అనంతపురంలోని R&B గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ బాబు వ్యాఖ్యలు అవివేకమని, పరాకాష్ఠలో ఉన్నాయని మండిపడ్డారు. దళితుల సంక్షేమం కోసం ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కానీ వైసీపీ నేతలు దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏం చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. దళితుల అభివృద్ధి కోసం ఎవరు కట్టుబడి ఉన్నారో చర్చించడానికి బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు. గతంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను నియమించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు ఎస్సీ సబ్ ప్లాన్ కోసం ఎంత నిధులు కేటాయించారో చెప్పాలని ఆదిమూలపు సురేష్ బాబును ప్రశ్నించారు. దళితుల కోసం ఉన్న 27 సంక్షేమ పథకాలను గతంలోని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను విదేశీ విద్యా దేవాన్ గా మార్చారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి దళితుల్లో అసమానతలు లేని, ఆర్థిక అభివృద్ధికి నోచుకోనటువంటి దళితులకి న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చారిత్రాత్మకం. గతంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభ దశలో ఎస్సీ వర్గీకరణకి వెన్నుదన్నుగా నిలబడినటువంటి నాయకుడు రామచంద్రరాజు కమిషన్ వేసి అప్పట్లో 97-98లో ఉమ్మడి రాష్ట్రంలో కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి దళితుల్లో ఆర్థిక అసమానతలున్నాయి, రాజకీయ అసమానతలున్నాయి, విద్యలో అసమానతలున్నాయి, రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్లు పొందపరిచాడో అవి సక్రమంగా జరగాలంటే ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి అప్పుడు కమిషన్ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి సమర్పిస్తే 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అప్పట్లో దాదాపు 25,000 ఉద్యోగాలు ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకి రావడం జరిగింది. ఆ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కాదు, పార్లమెంట్లో చట్టం చేసుకోమని చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసిన ఏ పార్టీలు ప్రభుత్వాలు స్పందించినటువంటి పరిస్థితి. అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి రూపుదాల్చడం నిజంగా ఆనందదాయకం. ఇలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారని చెప్పడం ఇది ఆ పార్టీకి ఆయనకి అవగాహన రాహిత్యం అని చెప్పి సందర్భంగా మాలామాదిగల్ని విడదీసి రాజకీయాలకి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడడం అతని అవివేకానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ని మాలామాదిగా రెల్లి 3 కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు, ఏమనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం ఏం చేశాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరొచ్చినా చర్చించడానికి నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దళితుల కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలని, సంక్షేమ పథకాలని, చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని నేను వివరించగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, కాల్ మొక్తాన్ బాంచంద్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థని కూకటి వేలతో సహా పెకిలించింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు దళితుల్లో ఉన్నటువంటి అంటరానితనం,
2 గ్లాసుల పద్ధతి, ఇలాంటి దుర్మార్గాల్ని రూపుమాపింది తెలుగుదేశం పార్టీ. జస్టిస్ పున్నయ్య కమిషన్ను వేసి, ఆ రోజుల్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ను వేసి గ్రామాల్లో అంటరానితనం, దేవాలయాల ప్రవేశాలు కానీ, హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి కానీ, అంటరానితనాన్ని కానీ పూర్తిగా నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కమిటీలు వేసి, శాంతి కమిటీలు వేసి అనేక జీవోల్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ని నియమించి మా హక్కుల్ని కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి నేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఏళ్ల తరబడి పరిష్కారం కాకపోతే ఎస్సీ ఎస్టీలకి సపరేట్ అట్రాసిటీ చట్టానికి సపరేట్ కోర్టుల్ని నియమించింది కూడా, ఏర్పాటు చేసింది కూడా, నిర్ణయం తీసుకుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఎన్ఎస్ఎఫ్డిసి పథకాన్ని మాకు వద్దు అని కేంద్రానికి లేఖ రాసినటువంటి వ్యక్తి గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా దళితులకు మళ్ళీ ఆ పథకం కావాలి అని చెప్పి లేఖ రాసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ మంత్రిగా పనిచేసావు కదా సురేష్ గారు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 2014 నుంచి 19 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం దళిత వాడల్లో మౌలిక వసతులకి, దళిత వాడల అభివృద్ధికి, దళితుల అభివృద్ధికి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 2019 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎంత కేటాయించారు, ఎంత అమలు చేశారు చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దళితుల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఏ కుల జనాభా దామాసా ప్రకారం ఆ కులానికి వాటాన్ని కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే, మాల, మాదిగ, రెల్లి అనేక కులాలకి సమన్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే విభజన రాజకీయాలని చెప్పి మాట్లాడడం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణికి నిదర్శనం. కొండేపి నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించినటువంటి నువ్వు మంత్రిగా నీ ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ తీసుకొని పోతే నీ మొహాన ఫైల్తో విసిరి కొట్టిన ఆత్మగౌరవం లేనటువంటి చవటవి, దద్దమ్మవి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావా? ఇది మాలామాదిగల మధ్య, దళితుల మధ్య గొడవలు పెట్టేటువంటి నిర్ణయమా? అంటే సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 7 మంది న్యాయమూర్తులు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించేటువంటి, ఆ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టేటువంటి వ్యక్తులా మీరు? దేశ ప్రధాన